హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో మనం లాస్ట్ టైం F1 ఓపీటీ పోతదా లేదా అనేది నా ఎజంప్షన్, అంటే నేను ఏమనుకుంటున్నాను అని చెప్పేసి అయితే మీతో అయితే షేర్ చేశాను. ఆల్రెడీ బిల్లు ప్రవేశపెట్టారు, అది పోయేటట్లుంది అని చెప్పేసి అయితే అన్నారు. బట్ అది ఏమవుతుంది అనేసి అయితే నేను ఎజంప్షన్ చేసి అయితే చెప్పాను. అండ్ ఆ రోజు నుంచి ఇంత బాగా సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఏంటి అంటే H4 EADలు పోతాయి అండ్ L2S కూడా పోతుంది అని చెప్పేసి. అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జరగవచ్చు, జస్ట్ నేను ఎజంప్షన్ చేసి అయితే చెబుదాం అనుకుంటున్నాను. కొంచెం జనరలైజ్ చేసి అయితే చెప్తాను ఈ విషయాన్ని అయితే. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు అలా చేయడం వల్ల నా వీడియోస్ ఎక్కువ రీచ్ అవుతుంది. ఈ మధ్యన చాలా మందికి నోటిఫికేషన్స్ కూడా రావట్లేవు. సో కొంచెం ఒకసారి నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి, అప్పుడు ఎక్కువ మందికి అయితే రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అసలు H4 EADలు పోతాయా లేదా అనే దానికంటే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్లో H4 EAD అంటే ఎవరు అనేది చెప్తాను. ఎవరైతే అమెరికాకి H1 వీసా మీద వస్తారు, హస్బెండ్ H1 వీసా మీద వస్తే వాళ్ళ వైఫ్ H4 అవుతుంది. ఒకవేళ వైఫే H1 మీద వస్తే వాళ్ళ హస్బెండ్ H4 అవుతాడు. ఎవరైతే L1 వీసా మీద వస్తారో వాళ్ళ వైఫ్ రాని హస్బెండ్ రాని వాళ్ళు L2 వీసా వాళ్ళు అవుతారు అన్నట్లు. సో ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఈ H1 EADలు అంటే ఎవరికైతే EAD కార్డు ఉంటుందో వాళ్ళు అమెరికాలో పనిచేసుకునే అవకాశం అన్నట్లు. EAD పోతుంది అని అంటే అమెరికాలో పనిచేసుకునే అవకాశం పోతుంది వాళ్ళకి అని చెప్పేసి దాని అర్థం. యాక్చువల్లీ H4 EAD అనేది ఇంతకు ముందు లేదు. 2014 ఆ టైంలో బరాక్ ఒబామా ఏం చేశారు అంటే ఈ EAD అంటే ఎవరైతే H1లో ఉండేసి I-140 ఫైల్ చేసుకుంటారో వాళ్ళకి EAD ఆప్షన్ ఇద్దామని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేశారు. సో ఇంకా 2015 నుండి ఏంటంటే ఎవరైతే H1లో ఉంటారో వాళ్ళ వైఫ్ H4లో ఉన్న వాళ్ళకి ఈ వర్క్ పర్మిషన్ని అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఈవెన్ L1లో ఉన్న వాళ్ళకి ఎవరైతే వాళ్ళ వైఫ్ రాని హస్బెండ్ రాని L2 స్టేటస్ ఉంటారో వాళ్ళు కూడా EAD వస్తే చేసుకోవచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే H1లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఇక్కడికి వచ్చాక వేరే కంపెనీస్ చేంజ్ అవ్వచ్చు. కొంచెం అంటే ఇండియా నుంచి మనం ఎంత శాలరీస్ అయితే వస్తామో ఇంకొంచెం ఎక్కువ పొందేటటువంటి అవకాశం H1 వాళ్ళకు ఉంటుంది. అదే L1 వీసా వాళ్ళకి ఏంటంటే ఎక్కువ శాలరీస్ పొందే అవకాశం ఉండదు. L1 వీసా అంటే లాటరీలో పేరు ఏమీ రాదు, వాళ్ళు ఓన్లీ కంపెనీ నుండి వచ్చేసి ఇక్కడ పనిచేసి మళ్ళీ కంపెనీస్కి వెళ్ళిపోవడం అన్నట్టు. అంటే తిరిగి ఇండియాకి వెళ్ళిపోవాలి తప్పకుండా L1 వీసా వాళ్ళు. ఇక్కడికి వచ్చి చేసే పని సేమ్ అయినా కూడా H1 అంటేనేమో లాటరీలో పేరు వస్తుంది, L1 అంటే లాటరీలో పేరు రాదన్నట్లు. సో దీనిని ఉద్దేశించి ఏంటంటే కంపెనీస్ L1 వీసా వాళ్ళు కొంతమందిని సంవత్సరానికి ఇండియాకి తిరిగి రమ్మంటారు, కొంతమందికి 2 సంవత్సరాల అవకాశం ఉంటుంది, కొంతమందికి 4 సంవత్సరాల అవకాశం ఉంటుంది, కొంతమందికి గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ అవి కూడా చేస్తారు. కాకపోతే కొంచెం తక్కువ మందికి ఉంటుంది అన్నట్టు గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ చేయడము. బట్ మోస్ట్లీ ఏంటంటే 1 ఇయర్ 2 ఇయర్స్ మ్యాక్సిమం ఒక 4 ఇయర్స్ అవకాశం కల్పించేసి మళ్ళీ ఇండియాకి రమ్మని చెబుతారు అన్నట్టు. L1 వీసా అనేది అలా ఉంటుంది. ఇంకా ఈ L1 వాళ్ళకి I-140 అప్రూవల్ వచ్చేలోపే కంపెనీ వాళ్ళని యూఎస్లో ఉండమంటుందో తిరిగి ఇండియాని రమ్మంటుందో చెప్పలేము. కాబట్టి వాళ్ళకి కొత్తగా ఏం చేశారు అంటే 2021 నుండి L2S అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు యూఎస్కి వచ్చిన వెంటనే ఇంకా వర్క్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు అన్నట్లు. అంటే వాళ్ళకి ఎలాంటి EADకి అప్లై చేసుకోవడం ఇదంతా లేకుండానే, ఎందుకంటే కంపెనీస్ ఎప్పుడు ఇండియా రమ్మంటాయో తెలియదు, వాళ్ళకి 1 ఇయరే అవకాశం కల్పించచ్చు, 2 ఇయర్సే కల్పించచ్చు. పాపం వాళ్ళ మీద వచ్చేటటువంటి స్పౌసెస్ కూడా ఏదైనా ఒక జాబ్ చేసుకునే అవకాశాన్ని కల్పిద్దామని చెప్పేసి 2021 నుండి అయితే అది స్టార్ట్ చేశారు. అది ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. ఇంకెవరైనా తెలియకుండా ఉంటే L2 వీసా మీద వచ్చిన వాళ్ళు ఎలాంటి EAD లేకుండానే అమెరికాలో ఎలాంటి జాబ్ అయినా చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇంక ఇప్పుడు చాలా మంది ఏంటంటే H4 EADలు పోతుంది, L2S పోతుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి OPTలు పోతాయి, అన్నీ పోతాయి అని చెప్పేసి అంటున్నారు. దెన్ నేనేమంటానంటే పోతే ఏమవుతుంది అని అంట. అంటే ఒకవేళ పోతే మనకి ఏముంది పెద్దగా నష్టం. ఒకప్పుడు అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఈ H4 EAD అనేది ఏమీ లేదు కదా. లేకున్నా కూడా అమెరికాకి ఎంతోమంది H1 వీసాల మీద వచ్చారు, సర్వే అయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఈ L2S అనేది కూడా 2021 రీసెంట్గానే స్టార్ట్ చేశారు. ఒకవేళ పోతే మాత్రం పెద్ద నష్టం ఏముంది. నార్మల్గా అమెరికాకి వచ్చినప్పుడు ఒక అవకాశాన్ని మనకు కల్పించినప్పుడు దాన్ని మనం యూటిలైజ్ చేసుకొని తిరిగి వెళ్ళిపోవచ్చు. లేదు అంటే మీకు ఇక్కడే సెటిల్ అవ్వాలనే ఆలోచన ఉంటే మీరు ఉండొచ్చు, అది మీ పర్సనల్ చాయిస్. అంతేకాని ఇంకా H4 EAD పోతే ఇంకా వాళ్ళ లైఫే పోయినట్లుగా. ఈవెన్ రీసెంట్గా చాలా మంది స్టూడెంట్స్ కూడా మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా OPT పోతే మనం బతకడం ఎందుకు అన్నట్లు అంత రేంజ్లో మాట్లాడుతున్నారు. అసలు అంత ఏముంది ఇక్కడ అనేసి నాకు అర్థం కాదు. ఈవెన్ అంటే అమెరికాలో చాలా బాగుంటుంది, మంచి అవకాశం. 0 మీద ఉన్నోడిని 100కి తీసుకెళ్లేటటువంటి ఉన్నది యూఎస్లో అంత ఉంది. కానీ ఒకవేళ మనకు అదృష్టం కలిసి వస్తే ఓకే, లేకపోతే తిరిగి ఇండియా పోతే ఏమవుతుంది. అక్కడ కూడా ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. ఎందుకు అంతటనం తహతహలాడుతున్నారు అనేది నాకు అర్థం కాదు. ఈవెన్ ఈ H4 EADలు అయినా కూడా L2Sలు అయినా కూడా దొరికిందే మహాప్రసాదం అన్నట్లు. సో మనకు దొరికిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఇక్కడికి మహాప్రసాదం లాగా ఫీల్ అవ్వాలి. ఒకవేళ పోయినా కూడా నష్టం ఏం లేదు. నేనైతే వరస్ట్ సిచ్యువేషన్కే చాలా వరకు కూడా ఆలోచించమని చెప్తాను అన్నట్లు. సో ఒకవేళ పోయినా కూడా పెద్దగా నష్టం ఏమీ లేదు అన్నట్లుగానే ఆలోచించాలి. ఈవెన్ మనము ఇండియాలో ఉన్నా కూడా ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి జాబ్ కోసం ఒకరు వచ్చారు ఇండియాకి.
సో వాళ్ళకే కాకుండా వాళ్ళ భార్యలకి, వాళ్ళ భర్తలకు గూడా వర్క్ అవకాశం కల్పియాలి. వాళ్ళకి అమెరికాలో పర్మనెంట్ అయ్యే అవకాశం ఇవన్నీ కల్పిస్తూ ఉంటే మనకు కూడా ఎలా ఉంటది? సో, యాజ్ యూజువల్‌గా అమెరికన్స్‌కి గూడా అలానే ఉంటది. అమెరికా అనేది ఇమిగ్రెన్సీ ల్యాండ్. ఈవెన్ అన్ని కంట్రీస్ వాళ్ళు అవ్వడం వల్లనే అమెరికా అనేది ఇంతవరకు డెవలప్ అయ్యింది. దెన్ ఓకే. దానికి తగినటువంటి ఆపర్చునిటీస్ మనకు కలుగుతున్నాయి గదా! అన్నీ మాకే రావాలి, అంత మాకే రావాలి అంటే అట్లా ఉండదు గదా! సో, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ H4EADలు ఒకటి కంటే ఎక్కువ జాబ్స్ చేస్తున్నారంట చాలామంది. ఇక్కడ చాలామందికి ఇదేంటి అంటే, మీరేదైతే చదువుకున్నారో దానికి తగ్గ జాబ్ చేయాల్సింది రాదన్నట్లు. అంటే ఇప్పుడు H1 వాళ్ళైతే సాఫ్ట్‌వేర్ మీదొస్తే అదే జాబ్‌లో కంటిన్యూ అవ్వాలి కదా! బట్ H4 ఏంటంటే బయట ఎలాంటి జాబ్స్ అయినా చేసుకోవచ్చు. మనం బయట చిన్న చిన్న జాబ్స్ ఏమైనా దొరికినా చేసుకోవచ్చు. ఈవెన్ L2 వాళ్ళు కూడా అంతే. సో, దానివల్ల ఏమవుతుందంటే అమెరికన్స్‌కి చాలా వరకు కూడా కొంచెం అంటే వర్క్ తగ్గేటటువంటి అవకాశాలుందన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీది H4EAD ఉంది. నువ్వు వాల్‌మార్ట్‌కెళ్ళేసి జాబ్ చేసుకోవచ్చు. లీడర్‌గానే జాబ్ చేసుకోవచ్చు. బట్ అమెరికన్స్‌కి ఏంటంటే వాళ్ళు చేసేవే చిన్న చిన్న జాబులు. వాళ్ళు పెద్దగా ఎక్కువ చదువుకొని మనంతర ఉండదు గదా! ఈవెన్ ఎడ్యుకేషనల్ వైస్‌గా చూసుకుంటే మన ఇండియాలో ఉన్నంతగా అమెరికాలో ఉండదు. వాళ్ళు చాలా వరకు కూడా కొంచెం కొంచెం చదువులే చదువుకొని చిన్న చిన్న జాబ్సే చేస్తారు కాబట్టి, సో వాళ్ళకి అవకాశం పోతది అని చెప్పేసి. ఈవెన్ కొంతమందికి ఏంటంటే ఫుడ్ బిజినెస్‌లు కూడా పెట్టుకోవచ్చు. మీకు H4EAD ఆప్షన్ ఉంటే మీరు మీ కౌంటీస్ దగ్గర పర్మిషన్ తెచ్చుకునేది ఉంటది. ఫుడ్ లైసెన్స్ అవి తీసుకోవాలి. అవి తీసుకొని కూడా ఇళ్ళలో ఉండి కేక్స్ చేసేవాళ్ళు, వేరే వాళ్ళకి ఫుడ్ డొనేషన్ మీన్స్ ఫుడ్ అమ్ముకోవడం అలాంటివి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారన్నట్లు. సో, ఇలాంటియన్నీ కూడా H4EADకి ఉంటది. H1కి ఉండదన్నట్టు. అందుకోసమే చాలా మంది H4EADని డేంజరస్ వీసా అని అంటారు. సో, ఏదంటే చిన్న చిన్న బిజినెస్‌లు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇవన్నీ అవకాశాలు వాళ్ళకుంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈ ఎక్స్‌టెన్షన్స్ అనేది ఒకప్పుడు 540 డేస్ ఇచ్చారు. ఇప్పుడు 540 డేస్ ఇవ్వట్లేదు. ఓన్లీ 180 డేసే ఇస్తున్నారు. ఈవెన్ లాస్ట్ టైమ్ ట్రంప్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఓపీటీలను తీసేస్తారు అని చెప్పేసి అప్పుడు కూడా చాలా వరకు సర్క్యులేట్ అయింది. ఈవెన్ అప్పుడు కూడా H4EADలను తీసేద్దామని అనుకున్నారు. ఈవెన్ ఆయన లాస్ట్ మూమెంట్‌లో ఉన్నప్పుడు ఆల్రెడీ దానికోసం చాలా వరకు ప్రయత్నం చేశారు. H4EADలను తీసేయాలి అని. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ వేరే గవర్నమెంట్ వచ్చేసి ఇంక దాన్నేం తీసేయకుండా అలానే కంటిన్యూ అవుతుంది. సో, అందువల్ల చాలా వరకు ఇప్పుడు H4EADలు పోతాయి అని చెప్పేసైతే బాగా న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. నేనేమనుకుంటానంటే ఒకవేళ F1 ఓపీటీలు అయితే పోకపోవచ్చు. ఎందుకంటే అమెరికన్ యొక్క క్రెడిబిలిటీ చాలా వరకు కూడా ఓపీటీల ద్వారా ఉన్నది. చాలా వరకు స్టూడెంట్స్ దానిని బేస్ చేసుకునే వస్తున్నారు కాబట్టి. H1 మీద ఉన్నటువంటి వైఫ్ గాని, హస్బెండ్ గాని వస్తుంటే వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్ రావడం కామన్ కాబట్టి, సో, దానిని బేస్ చేసుకొని ఎవరు కూడా రారు. ఒకవేళ రాకపోయినా ఆమెకు పెద్ద నష్టమేమి లేదు గదా! ఇప్పుడు నువ్వు జాబ్ చేయడానికి వస్తున్నావు కాబట్టి ఎనక నీ కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొస్తేనే తీసుకురాకుంటే ఏంటి? వాళ్ళకి పెద్ద నష్టమేమి ఉండదు. ఈవెన్ H4EADలను తీసేస్తే అమెరికా వాళ్ళకి పెద్దగా పోయేదేమి ఉండదు. ఈవెన్ L2Sని తీసేసినా కూడా అమెరికాకి పెద్దగా చిన్న 1% నష్టం కూడా ఉండదు. అండ్ వీళ్ళని బేస్ చేసుకునే జాబులు చేయడానికి వస్తారంటే అలా ఏమీ ఉండదు. అసలు దొరికిందే అదృష్టం అని చెప్పేసి వస్తారు కాబట్టి, సో, ఒకవేళ ఇది పోయినా కూడా చెప్పలేమన్నట్లు. ఇది బేసిస్ అన్నట్టు 50, 50 ఛాన్సెస్. బట్ ఓపీటీ మాత్రం 70% పోదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే దాని బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అంతా కూడా నేను ఇంతకు ముందే చెప్పాను. బట్ ఈఏడీలో అయితే 50, 50% అన్నట్టు. చెప్పలేమన్నట్లు. దానికి పైనుంచి అప్రూవల్స్ రావాలి. ఒకవేళ ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేసినా కూడా అట్‌లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ అయినా టైం పడతది అది పోవడానికి. సో, ఇప్పుడంతలో ఇప్పుడే అయ్యేటటువంటి ప్రాసెస్ అయితే కాదు. బట్ చూద్దాం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమవుతది అనేసి. సో, పోయినా కూడా వరస్ట్‌కి ప్రిపేర్ అయ్యి ఉండాలి. పోయినా మనకు పెద్ద పోయేదేమీ లేదు అని చెప్పేసి. ఈ మధ్య చాలామంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. యూఎస్‌కి వచ్చిన వెంటనే కూడా మనకు సంపాదన ఎంతుంటదో ఖర్చు పెట్టుకునేటటువంటి బ్యాలెన్సింగ్ కూడా అంతే ఉండాలి. చాలామంది కొత్తగా ఇప్పుడిప్పుడే పెళ్ళిళ్ళయ్యేసి యూఎస్ వస్తూ ఉంటారు. నేను అబ్జర్వ్ చేస్తాను. అసలు వాళ్ళకి ఇంట్లో ఒక్క నిమిషం ఉండడానికి అసలు మనసొప్పదన్నట్లు. ఎప్పుడు కూడా అట్లా విహారయాత్రలు జేయాలి. వాళ్ళకొచ్చేదే అంతంత మాత్రం ఆదాయం. వీళ్ళకి I-140 అయిపోయి వీళ్ళు జాబ్ చేసే అవకాశం కూడా ఉండడానికి ఇంకా చాలా టైం పడతది. అదంతా కూడా ఏం ఆలోచించరన్నట్లు. యూఎస్ రాగానే ఏదో చెట్లకి పైసలు రాస్తున్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత చూస్తే అసలు పెద్దగా సేవ్ అయ్యేది కూడా ఏముండదు. సో, నేనేమంటానంటే ఇండియాలో ఉన్నా, యూఎస్‌లో ఉన్నా, ఎక్కడున్నా కూడా మన మెంటల్ స్ట్రెస్ అంటే మన వర్క్ బ్యాలెన్స్‌ని మనం ఎంత సంపాదిస్తున్నాం, దానికి మనం ఎంత ఖర్చు పెడుతున్నాము. సో, దానిని చూసుకుంటేనే లైఫ్ ముందుకెళ్తది. అది అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఇండియా అయినా. నాకైతే పర్సనల్‌గా యూఎస్‌లో చాలా బావుంటది. వర్క్ కల్చర్ చాలా బావుంటది. మంచిగా మనం జాబ్స్ చేస్తే మంచి జీతం వస్తది. అంతా బానే ఉన్నా కూడా ఎందుకో ఎండ్ ఆఫ్ ద డే ఇండియానే బెటర్ అని నా ఫీలింగ్ అన్నట్లు.